ఒక ఛాలెంజ్ ఇస్తాను, తీసుకోమనండి. గౌరవనీయులైన అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రివర్యులు ఒక ఛాలెంజ్. 6 గ్రామాలు ఒక రెవెన్యూ, సోమరపాడు అని ఉంటుంది, ఉదయగిరి కాన్స్టిట్యున్సీ, జలదంకి మండలంలో. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే నేటికి పాస పుస్తకాలు లేవు. ఇంత కాడికి పీకి కట్టలు కట్టే పని ఏముంటుంది రెవెన్యూ మంత్రికి? నాకు చెప్పండి. పోవచ్చుగా, కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడవచ్చుగా. సమస్య ఏంటి? నీకు తెలియకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవయ్యా. అయ్యి మా బుచ్చిరెడ్డిపాలెనికి సంబంధించిన పెద్దరెడ్డి గారి దొడ్ల ఎస్టేట్ భూములు. ఓకే, ఎస్టేట్ అబాలిష్ యాక్ట్ 1948లో భారత పార్లమెంటు చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టేట్ అబాలిష్మెంట్ యాక్ట్ కన్వర్ట్ టు రైతువారీ పట్టా అని చెప్పి ఒక చట్టమే నీకు ఇచ్చారు భారత పార్లమెంటు. ఆ చట్టాన్ని పెట్టుకొని ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లు పెట్టుకొని భూమి మీద ఎవడు ఉంటే వాడు పాస్ పుస్తకాలు ఇవ్వచ్చు. ఏం లేదా చట్టమా? ఎవడు చెప్తాడు? అనగాని సత్యప్రసాద్ స్వయంగా నేనిచ్చా ఫైలు. ఎవరికి? అనగాని సత్యప్రసాద్ కుక్కను చూసినట్టు చూశాడు వాడు.